ఎందుకంటే నేరుగా కొంతమంది పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, కొంతమంది సివిజిల్ యాప్లో కూడా కంప్లైంట్ చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి దీని ద్వారా వస్తున్నాయి. కొంతమంది జిల్లా కలెక్టర్లకు లేదా ఎస్పీలకు కూడా అక్కడ కంప్లైంట్ చేసి కొన్ని ఇష్యూస్ను కూడా, ఎందుకంటే అక్రమ మైనింగ్ కావచ్చు, చట్టవిరుద్ధంగా చేస్తున్నటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఇంకా అక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు కావచ్చు, ఇవి కూడా కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి దీని మీద కూడా మళ్ళీ వస్తాం మీ దగ్గరకు ఒకసారి. అసలు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసాం, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ రకమైనటువంటి బరితెగింపు కొంతమంది ఉద్యోగులు కావచ్చు, మరి కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వారు ప్రత్యేకించి కింద స్థాయి స్టాఫ్ను వాడుకునేందుకు, వారు అనుకూలంగా వారిని మలుచుకునేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఇంకా వారిని ఏదో ఒక రకంగా కూడా తమకు దారి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇవి ప్రతిరోజు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రామారావు? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ప్రస్తుతం కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితి కదా. సో ఇంకా ఈ రకమైనటువంటి పరిస్థితులకి ఎందుకు కొంతమంది పాల్పడుతున్నారు? సో వీరికి సంబంధించి కూడా ఆ పార్టీలు ఏ రకంగా దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాయి అంటే ఏం చెప్తారు? ఇది పోయిందా రామారావు? సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. సో ఇవాళ ముగ్గురు ఎస్పీలని రమ్మండం ఒక ఎత్తు అయితే, చాలా కేసులు కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఇటు వాలంటీర్ల స్థాయి దగ్గర నుంచి లేదా ఫీల్డ్ స్టాఫ్ చాలా మంది ఈ రకంగా ఎలక్షన్ ప్రచారం కావచ్చు, అభ్యర్థుల కోసం కూడా ప్రస్తుతం వారు పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏదైతే మనకు షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో ఎందుకు ఇవి కంట్రోల్ కావట్లేదు, ఎందుకు ఇంకా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి? సో దీనిపైన ప్రధాన పార్టీలు కూడా మనం చూస్తున్నాం ఈసీ దృష్టికి కొన్ని తీసుకెళ్తున్నారు, కొంతమంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు రాష్ట్రంలో ఇవి కంట్రోల్ కావట్లేదు రామారావు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్గా ఉంది. మొత్తం 11 మంది ఎస్పీలు వ్యవహరిస్తున్న తీరు, కొంతమంది కలెక్టర్లు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళింది. ముఖ్యంగా మొన్న ప్రధానమంత్రి ప్రజాగళం సభలో పాల్గొన్న సమయంలో ఉన్న భద్రతా లోపాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే సీరియస్గా ఉండి ఎవరైతే బాధ్యులైన అధికారులు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. నిన్న సాయంత్రం ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించి ముఖ్యంగా ఎస్పీజీ అధికారులు కొంతమంది వచ్చి ఎక్కడైతే చిలకలూరిపేట దగ్గర బొప్పూళ్ళలో ఈ ప్రజాగళం సభ జరిగిందో ఆ సభకు సంబంధించి అక్కడ ఉన్న భద్రతా లోపాలు ఏం జరిగినాయి అనేది కూడా, గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా తెలుసుకునేందుకు అక్కడికి రహస్యంగా వచ్చి వెళ్లారు. వాళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగా కొంతమందిపై వేటు పడనుంది. అది ఈ వారాంతంలోపే ఆ వేటు పడనుంది అని చెప్పి సమాచారం అందుతుంది. అయితే కొంతమంది ఎస్పీలు వ్యవహరిస్తున్న తీరు పూర్తి వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గిద్దలూరులో జరిగిన హత్యను రాష్ట్ర సీఈఓతో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్గా తీసుకుంది. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్తోని ఈ హత్య జరిగింది అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులయ్యాయి. అందాయి మునియని ఎవరైతే గొడ్డలతో చంపారో వాళ్ళు కేవలం మునియ ప్రజాగళం సభకు వెళ్లారు అనే అక్కస్తోనే చంపారు అని చెప్పి ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చిన తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకపోవటం అనేది ఫెయిల్యూర్గా కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని పిలిపించి వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలి అని కూడా రాష్ట్ర సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆళ్లగడ్డలో జరిగిన మరో హత్యకు సంబంధించి కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. అదేవిధంగా పల్నాడు జిల్లా మాచెల్ల ఫ్యాక్షన్ జోన్లో ఉంది. మాచెల్లలో కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల వాహనాన్ని దగ్ధం చేశారు. దీనికి సంబంధించి కూడా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిని వచ్చి వివరణ ఇవ్వాలి అని ఆదేశించారు. అయితే ఈ ముగ్గురు ఎస్పీలతో పాటు మరో 8 మంది ఎస్పీలు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అధికార పార్టీపై స్వామి భక్తిని తగ్గించుకోవడం లేదు. ఇదే విధంగా కొనసాగితే ఎన్నికల సమయంలో, పోలింగ్ సమయంలో కానీ లేకపోతే ఆ ముందు కానీ క్యాంపెయిన్ సమయంలో కానీ శాంతి భద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా రాష్ట్ర ఎన్నికల సీఈఓ భావిస్తున్నారు. అందువల్లనే వీళ్ళు వచ్చి వివరణ ఇచ్చిన తర్వాత, వీళ్ళ వివరణ ఏంటో పరిశీలించిన తర్వాత దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలి అని కూడా ఆయన నిర్ణయించుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ముగ్గురు ఎస్పీలను కూడా పిలిపించి వివరణ తీసుకోవాలి అని చెప్పి ఆదేశించారు. అయితే
ఇప్పటికే మనం చూస్తున్నాం శ్రీహరి, దాదాపుగా 150 మంది వాలంటీర్లను ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల నుంచి రిమూవ్ చేశారు. ఇవి కాకుండా శ్రీకాకుళం జిల్లాలో ఒక విఆర్ఓతో పాటు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఫీల్డ్ అసిస్టెంట్ తో పాటు మరికొందరిని కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారాలన్నీ కూడా కొంతమంది ఇప్పటికీ కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్న సమయంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేదే ఎన్నికల కమిషన్ విస్మయం వ్యక్తం చేస్తుంది. కింద స్థాయిలో పనిచేసిన అధికారులు కావచ్చు, వాళ్ళు అనేక దఫాలుగా ఎలక్షన్స్ ఫేస్ చేస్తుంటారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలనేది ఈసారి అంటే కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినటువంటి వారికి కొంత తెలియకపోవచ్చు, అవగాహన ఉండకపోవచ్చేమో తప్ప మిగిలినటువంటి వాళ్ళు చాలా సీనియర్ ఆఫీసర్లు, ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ లో పాల్గొన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి విధి విధానాలు తెలిసి కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన ప్రతిపక్షాలు నుంచి కంప్లైంట్సే కాదు, లేదా గతంలో ఎలక్షన్ కోడ్ రాబోయే ముందుగా కొన్ని ఆదేశాలు వచ్చాయి. తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా ఖచ్చితంగా వీరిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని చెప్పి ఈసీ కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇంకా వాలంటీర్ల విషయంలో మాత్రం అది అమలు కానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.